ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఒక 70 ఏళ్ల మహిళ. నాకు 2 కొడుకులు ఉన్నారమ్మా. ఒక కూతురు. ఆ 2 కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయినాయి తల్లి. నేను ఒక్కదాన్ని అయిపోయానమ్మా ఇంట్లో. నన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరు తల్లి. ఆరోగ్యం బాగాలేదన్నారు కదమ్మా, ఏమైంది మీకు? నాకు క్యాన్సర్ ఉంది తల్లి. ఆయన ఉన్నంత వరకే ఏదో ఒకళ్ళ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళమైనా ఏదో. ఆయన కూడా పోయాడు కదా తల్లి. ఇప్పుడు ఎవరు లేరు, వండుకోవడానికి కూడా రావట్లేదమ్మా. పొయ్యి మంటిస్తే ఇంకా చచ్చిపోయినా ఆయన ఉంటుందమ్మా. అంత మాట అనకండి. మీరు ఈ ఏజ్కి మీ పిల్లలు మీతో ఎప్పటి వరకు బాగుండేవాళ్ళు? పెళ్ళయ్యేంత వరకే తల్లి. పెళ్ళయిన తర్వాత చిన్న కొడుకు మొన్న ఎప్పుడో కొన్ని రోజుల ముందు కొంచెం ఏదో పేపర్ల మీద సైన్ అయితే పెట్టించుకొని ఇల్లు అయితే తీసుకున్నాడు. మన ఏనా కొంచెంసేపు మాట్లాడినా ఒక్కదాన్ని అయిపోయాడు తండ్రి. ఆ పనులు మాకుంటే ఎందుకు విసిగిస్తున్నావు ఫోన్లు చేసి ఊరికే? అమ్మతో మాట్లాడే విధానం అదేనా అండి? కాదండి, ఆవిడ ఎంత బతిమలాడుతోంది, హెల్త్ బాగాలేదంటోంది. కనీసం ఎలా ఉందమ్మా నీకు నోటికి కూడా అనాలని అనిపించలేదా ఆరోగ్యం బాగాలేదు అంటుంటే? మీరెవరు మాట్లాడడానికి? ఇల్లంతా నాకే ఎందుకు, పెద్దోడు ఉన్నాడు కదా ఎందుకు వదిలేయలేదు? అమ్మ సరస్వతి గారు మాట్లాడండి మీరు కూడా. ఇప్పుడు మేము కాన్ఫరెన్స్ లోనే ఉంటాం, మీరు మాట్లాడండి. బెదిరిస్తున్నారా మీరు? బెదిరిస్తున్నారా? కట్ చేసి కాల్ చేయంటే అర్థం ఏంటి? ఫోన్ పెట్టేయి తర్వాత చెప్తా నీ సంగతి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? సురేష్ గారు నేను చెప్పేది వినండి. పేరెంట్స్ని పట్టించుకునే పిల్లలు వదిలేసిన పేరెంట్స్, మీ అందరికీ ఇది ఉపయోగపడే వీడియో. సో చివరి దాకా చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే పేరెంట్స్ నుంచి ఆస్తులు లాక్కుని వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారో అలాంటి కొడుకులు కూతుళ్ళకి వెన్నులో వణుకు పుట్టించేలా సీనియర్ సిటిజన్ యాక్ట్ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ అమలవుతోంది. అందరూ ఉపయోగించుకుంటున్నారు. తెలియని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి మీరు చేయాల్సిందల్లా మీ దగ్గరలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఆర్టీఓని కానీ సంప్రదిస్తే వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో సీనియర్ సిటిజన్ యాక్ట్ ఎప్పుడో వచ్చింది మనకి అమల్లోకి, బట్ చాలా తక్కువ మంది పేరెంట్స్ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మేబీ పిల్లల మీద ప్రేమ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఓల్డ్ ఏజ్ స్థితిలో వాళ్ళు ఎవరు ఆదరించక కష్టపడుతూ ఇప్పటికీ చాలామంది వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్నారు. అలాంటి వ్యక్తే ఒకళ్ళు మనకి కాల్ చేశారు. ఒక 70 ఏళ్ల మహిళ. ఆవిడ తన బాధను చెప్పుకుంది. సో తనకి మనం ఏ విధంగా గైడ్ చేయొచ్చు అన్నది ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఆమె బాధ విందాం మనం. కాల్ చేయమంటారా? రింగ్ అవుతుంది. హలో, సరస్వతి గారు అమ్మ మాట్లాడేది? హలో హలో వినిపిస్తోందా అండి? వినిపిస్తుందండి. అమ్మ సరస్వతి గారా మాట్లాడేది?
ఎవరు? నమస్తే అమ్మా, నాతో మాట్లాడారు కదా లీగల్ టాక్ విత్ అనుష. ఐడ్రీమ్ నుండి కాల్ చేశామమ్మా. ఆ, ఆ, అమ్మ ఎవరమ్మా? అమ్మ, ఇప్పుడు మనము ప్రోగ్రాంలో ఉన్నాము. మన దగ్గర అడ్వకేట్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఎదురుగా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆ, అనూష. అవునమ్మా, ఆ, అమ్మా అమ్మా నేనే చేశానమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా నేనే చేశాను తల్లి. ఉమ్. ఆ, ఆ, నా పేరు సరస్వతి. చెప్పమ్మా. అమ్మా నాకు 2 కొడుకులు ఉన్నారమ్మా. ఉమ్. ఒక కూతురు. ఉమ్. 2 కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయినాయి తల్లి. ఉమ్. పెద్దతనేమో యుఎస్ వెళ్ళాడమ్మా. ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు వదిలిపెట్టి. కొంచెం బాగా డబ్బులు ఉన్నోళ్ళు తల్లి వాళ్ళ సైడు వెళ్ళిపోయారు. నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరమ్మా. వింటున్నావా తల్లి? వింటున్నామ్మా, చెప్పండి మీ బాధ చెప్పండి. నాకేమో మరి 2వ కొడుకు ఇక్కడే ఉంటాడు తల్లి. పూలు చేసిన ఎత్తట్లేదమ్మా. పూలు చేసిన ఎత్తడమ్మా. నేను ఎవరికి చెప్పుకోవాలి తల్లి? మీ ఊర్లోనే ఉంటారమ్మా మీ చిన్న కొడుకు? ఇక్కడే ఉంటాడు తల్లి, మా ఊర్లోనే ఉంటాడు. ఎంత మీ వయసు ఎంతమ్మా అసలు? మీ గురించి చెప్పండి ఒకసారి. నాకు 70 ఏళ్ళు తల్లి, 70 ఏళ్ళమ్మా. పెద్ద కొడుకు అసలు కాలు కలుస్తలేదు, మాట్లాడడానికి రాదు. నాకు నేను ఒక్కదాన్ని అయిపోయానమ్మా ఇంట్లో. నన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరు తల్లి. నాకు ఎట్లయినా నా కొడుకులు మాట్లాడేట చెయ్యమ్మా. నా కొడుకులు కొంచెం మాట్లాడేటట్టు చేయి తల్లి. నా చిన్న కొడుకైనా ఇంటికి వస్తే బాగుంటది అప్పుడప్పుడు. ఎన్ని రోజులు అయిందమ్మా? అంటే వీళ్ళు మాట్లాడక కూడా ఎన్ని రోజులు అవుతోంది? ఎన్ని రోజులని కాదు తల్లి, పెళ్లిళ్ళు అయిన దగ్గర నుంచి నేను కాల్ చేయడం తప్ప ఎవరు ఫోన్లు కూడా చేయట్లేదమ్మా. ఫోన్లు కూడా చేస్తలేదు. ఫోన్లు అసలు ఎత్తారమ్మా. ఎత్తితే కసురుకుంటారు ఆఫీస్ లో ఉన్నానని. కోడలికి కాల్ చేస్తే అసలు కోడలు ఫోన్ కూడా తీయదు తల్లి. ఎవరు చూసే వాళ్ళు లేరు. ఇంతకు ముందు మీరంతా కలిసి ఉండేవాళ్ళమ్మా, మీరు ఎందుకు విడిగా ఉంటున్నారు? లేదమ్మా, మా ఆయన పోయారు కదా. పిల్లలు ముగ్గురిని నేనే చదివించాను. 2 పిల్లలు పెళ్లి చేశా, కూతురు పెళ్లి చేశాను. కూతురు కూడా అస్సలు పట్టించుకోవట్లేదమ్మా. కూతురు అస్సలు పట్టించుకోదు. నాకు టైం లేదు, మా ఆయన పంపించడు అంటుంది. నేను ఏం చేయాలమ్మా? అసలు నన్ను నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు. నాకు బీపీ షుగరు. ఏం చెప్పాలి తల్లి? నన్ను ఎవరు చూడకపోతే ఎట్లా తల్లి? నాకు ఈ పైన రెంటుకుంటాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయితో పెట్టించే తల్లి నీకు. నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఆ పైన పాప నాకు ఏమైనా మందులు అంటే ఆ పైన పిల్లాడు తీసుకొస్తాడమ్మా. ఎవ్వరు లేరు నాన్న. ఆరోగ్యం బాగాలేదన్నారు కదమ్మా, ఏమైంది మీకు? నాకు క్యాన్సర్ ఉంది తల్లి. క్యాన్సర్ ఉంది, ఎవరు పట్టించుకోవటం లేదు. నాకు క్యాన్సర్ ఉంది, ఎవరు చూడరు. హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు లేరు. పైన ఏం అడగాలమ్మా? పైన అడగలేం కదా పిల్లల్ని. నా భర్త లేడు తల్లి. ఉంటే అసలు ఇన్ని బాధలు లేవు. ఎన్నాళ్ళు అయిందమ్మా మీ ఆయన చనిపోయి? 10 ఏళ్ళు అయింది తల్లి. 10 ఏళ్ల పైనే అయింది. 10 ఏళ్ల పైనే అయింది. ఆయన ఉన్నంత వరకైనా ఏదో ఇద్దరం ఒకళ్ళకొకళ్ళమైనా ఏదో ఉన్నా లేకపోయినా కూర్చుని ఏదో కాస్త వండుకొని ఏదో చేతనైంది చేస్తూ ఉండేదాన్ని కాస్త ఆయనకి. ఆయన కూడా పోయాడు కదా తల్లి. ఇప్పుడు ఎవరు లేరు, వండుకోవడానికి కూడా రావట్లేదమ్మా. పొయ్యి అంటిస్తే మర్చిపోతున్నా తల్లి. అన్నం తినడానికి కూడా రావట్లేదమ్మా. నా పిల్లలు కాల్ చేస్తే కూడా ఎత్తట్లేదు తల్లి. నా చిన్న కొడుకు అయితే అసలు పట్టించుకోవట్లేదమ్మా. ఏమంటున్నారమ్మా? అంటే ఎప్పుడైనా ఏ సందర్భంలో చెప్పారా ఇలా కలిసి ఉందాం అట్లా అంటే? ఏమంటున్నారు వాళ్ళు? లేదమ్మా, అసలు చెప్పడానికి పిల్లలు వస్తే కదా తల్లి. వాళ్ళతో అంత ధైర్యం కూడా లేదు నాకు మాట్లాడడానికి. వాళ్ళు పట్టించుకోరమ్మా, అసలు విలువ లేదు. పట్టించుకోరు. ఉంది కదా, తింటున్నావు కదా, ఉంటున్నావు కదా అంటుంటారు. ఎప్పుడు పని 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 పని. నా చిన్న కొడుకు అయితే పని. అసలు ఒక రోజైనా ఒక ఆదివారం అయినా వచ్చి చూసుకోండిరా అన్న రావట్లేదు తల్లి. నాకు చేతనైతే లేదమ్మా. నేను చచ్చిపోయినా హాయిగా ఉంటున్నామా. అంత మాట అనకండి. మీరు ఈ ఏజ్ కి ఇన్నేళ్ళు ఇలాగ పోరాడుతూ ఉండడమే గొప్ప విషయం. క్యాన్సర్ అంటే మాట్లాడండి, మీరు తట్టుకొని నిలబడ్డారంటే మీ గుండె ధైర్యం అసలు అది. ఇప్పుడు మరి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అమ్మా? ఆస్తులు ఏమన్నా ఉన్నాయా?
ఉంది అమ్మా, ఇల్లుంది. మీ పిల్లలకు ఇచ్చారా, ఏమన్నా ఇచ్చారా మీరు? నా చిన్న కూతురికి ఇచ్చానమ్మా. నాకు చిన్న కూతురికి పెళ్లి చేసేటప్పుడు ఇచ్చాను. ఆమెకి ఇచ్చేవన్నీ ఇచ్చేసాను. ఇంకేం లేవు నేను ఇచ్చేది. నా దగ్గర తల్లి ఇంకేం ఇచ్చేది ఆమెకి. ఎప్పటిదాకా బాగున్నారమ్మా వీళ్ళు? ఎవరినన్నా? మీ పిల్లలు మీతో ఎప్పటి వరకు బాగుండేవాళ్ళు? పెళ్ళయ్యేంత వరకే తల్లి. పెళ్ళయిన తర్వాత కోడలు రానియటల్లా, కొడుకు రావటల్లా. ఆ పెద్ద కొడుకు అయితే అసలు కాలే చేయడమ్మా. ఆ కాలు కూడా చేయట్లేదు. అతనైతే తల్లి నాకు అసలు చేత కావట్లేదు. అది ఒక్క ఇల్లు ఉండేదమ్మా. నా చిన్న కొడుకు మొన్న ఎప్పుడో కొన్ని రోజుల ముందు కొంచెం ఏదో పేపర్ల మీద సైన్ అయితే పెట్టించుకొని ఇల్లు అయితే తీసుకున్నాడమ్మా. నాకు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చాడా మీకు? డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడమ్మా. డబ్బులు ఇచ్చాడు. అకౌంట్ లో వేస్తానని చెప్పాడు తల్లి. అకౌంట్ లో వేస్తానని చెప్పాడు. డబ్బులు వస్తుంటాయి. నా దగ్గర ఉండవమ్మా పాస్బుక్లు. అవి పాస్బుక్లు ఏ బుక్లు తల్లి, అవి బ్యాంక్ బుక్లు నా దగ్గర అయితే లేవమ్మా. చెక్కు సైన్ అయితే పెట్టించుకుంటాడు తల్లి వచ్చి. ఆయన పెన్షన్ వస్తుంది, నెల పెన్షన్ వస్తుంది. ఆయన పెన్షన్ వస్తుంది, సైన్ పెట్టమని అంటాడమ్మా. అంతే, సైన్ పెట్టడం. ఆ పెన్షన్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారమ్మా? మందులకి మరి ఇస్తున్నానని చెప్తున్నారమ్మా. ఓన్లీ మందులు మాత్రం తెచ్చిస్తాడా? పోనీ ఎవరితోనే పంపిస్తాడా? ఇంటికి తెచ్చిస్తాడమ్మా. ఒక అబ్బాయి ఇంటికి తెచ్చిస్తాడు. వేరే అబ్బాయితో పంపిస్తున్నారు. ఓకే. ఇప్పుడు నిజంగానే మీకు డబ్బులు ఇచ్చారా? లేదమ్మా, నాకేమి ఇవ్వలేదమ్మా. నాకు ఏ డబ్బులు ఇవ్వలేదు. బ్యాంకులో పడ్డట్టు చూపించారమ్మా? నేనైనా హాస్పిటల్ చూపించుకునేదాన్ని కదా. కనీసం ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకునేనా పోయి చూపించుకునేదాన్ని. నాకు అవన్నీ కాదమ్మా. నేను పోయే లోపల నా పిల్లలు కొంచెం నా దగ్గర ఉండేటట్టు చూడు తల్లి. నీకు దండం పెడతానమ్మా, నీ కాలు మొక్కుతా తల్లి. అయ్యో, అంత మాట అనకండి పెద్దవాళ్ళు. సరే, ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడదామమ్మా. పెద్ద ఆయనతో మాట్లాడడం కుదరదేమో, ఆయన యుఎస్ అంటున్నారు కదా. సరే, మీ అందుబాటులో మీ ఊర్లోనే ఉన్నారు కదా, మీ చిన్న కొడుకుతో మాట్లాడదాము. ఆయనకి చేయమంటారా? మీకు చేయడానికి వస్తుందా కాన్ఫరెన్స్? నన్ను చేయమంటారా? నాకు రాదమ్మా. ఆ పైన పిల్లలు లేడు. ఇప్పుడు అబ్బాయి వచ్చాక చేయించిన. సరే, నేను ఇందులో నుండి కలుపుతాను. మీరు మేము ఉన్నట్టు కాకుండా వేరే వాళ్ళ నెంబర్ అన్నట్టు మాట్లాడండి. ఒకసారి ఆయనతో మాట్లాడండి, ఆయన ఏమంటారో విందాం. ఓకేనమ్మా, లైన్లో ఉండండి. సరేనన్నా. ఆమెకి తెలియదండి ఆ డబ్బులు వచ్చాయో కూడా కరెక్ట్గా తెలియట్లే. ఏదో వచ్చాయని చెప్పుంటారు. రింగ్ అయితే అవుతోంది. హలో నానా సురేష్. ఎక్కడ నంబరు? ఎవరిది నంబరు? నానా బాగున్నావా? బానే ఉన్నా. ఆ నెంబర్లో చెత్తట్లేదని పాపం వేరే. ఏం లేదు నానా, మాట్లాడదామని చేశాను. మాట్లాడాలి. కోడలు బాగుందా నానా? కోడలు బాగుందా నానా? అందరు బానే ఉన్నారు. ఏం చెప్పు. ఏ నాన్న కొంచెంసేపు మాట్లాడు నాన్న. ఒక్కదాన్ని అయిపోయావు తండ్రి. నువ్వు రాకపోతే మా పనులు మాకుంటే ఎందుకు విసిగిస్తున్నావు? ఫోన్లు చేసి ఊరికే నేను ఒక్కనే ఉన్నానా? ఫోన్ చేసి ఇస్తున్నావు. ఏం చెప్పు. ఈ నెంబర్ ఎవరిది? నాకు తెలియదు తండ్రి ఈ నంబరు. నేనే కాల్ చేశా కదా నాన్న నీకు. నా నంబర్ నుంచే చేశా నీకు. అయ్యో, నేనే చేశానమ్మా. చెప్పు. కూడా రావట్లేదు. చెప్పు. ఏంది? ఇంటికి చెప్పమ్మా. మాట్లాడదామని చేశాను అంతే. ఏం మాట్లాడాలి? పనులు ఉంటాయి. ఏం మాట్లాడాలి? మా పనులు మాకు ఉంటాయి. ఇంటికి రా అమ్మా. ఒక్కసారి ఇంటికి రా తండ్రి. కోడలు ఒక్కసారి ఇంటికి రా. మా పనులు మాకుంటాయి. పిల్లలు నువ్వు ఒకటే అంటే మా పనులు మాకుంటాయి. పిల్లలు తీసుకుని వాళ్ళు స్కూల్లోకి పోతా ఉంటారు, చదువుకుంటా ఉంటారు. ఏంటి పదే ఫోన్ చేసి తీసుకుంటారు? ఏంటి? అదే నాన్న, నాకు బాగాలేదురా, ఒంట్లో బాగాలేదురా. 2 రోజుల నుంచి జ్వరంగా ఉందిరా. మా పనులు మాకు ఉంటాయి కదా. జ్వరంగా ఉంటే ఒక్కనే లేదు కదా, వాడు కూడా ఉన్నాడు కదా పెద్దోడు. అలా కాదు నాన్న, ఒక్కసారి వచ్చిపోతుంది. మా పనులు మాకున్నాయి. ఊరికే విసిగించకు. నువ్వు ఊరికే విసిగించకు. మా పనులు మాకున్నాయి. పిల్లలైనా వదిలిపెట్టు నాన్న. పిల్లలైనా వదిలిపెట్టు. నాకు ఉంటారా? లేదు, రారని చెప్పిన వాళ్ళు రారు. మాటికి విసిగించకు. వాళ్ళు రారు. అర్థమవుతుందా? మాట్లాడినా సరే రారా. పంపించరా.
పంపించారు ఒక 2 రోజులు. ఎవరిని వాళ్ళు రారు, ఎవరు వాళ్ళు పనులు వాళ్ళు ఉంటారు, పిల్లలంటే స్కూల్ పోతారు, ఎవరు మీకు ఊరికి వస్తానికి ఇక్కడ అందరు ఖాళీ లేరు. అమ్మతో ఫోన్ చేసి విసిగించారు, పనులు ఉన్నా నేను. హలో సురేష్ గారు. హలో ఎవరండి? నమస్తే అండి, నా పేరు అనుష అండి, లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి ఐడ్రీమ్ నుండి కాల్ చేస్తున్నానండి నేను. చెప్పండి. అదే సార్, ఏమనుకోవద్దు, మీ కాల్ కన్వర్జేషన్ మేము వింటున్నాము, అంటే నా కాల్ నుండే చేశాను మీకు. మీ పద్ధతి బాగోలేదు సురేష్ గారు. మీ అమ్మతో మాట్లాడే విధానం అదేనా అండి? ఏం బాగోలేదు పద్ధతి అంటే? కాదండి, ఆవిడ ఎంత బతిమలాడుతోంది, హెల్త్ బాగాలేదు అంటోంది, కనీసం ఎలా ఉందమ్మా నీకు నోటికి కూడా అనాలని అనిపించలేదా ఆరోగ్యం బాగాలేదు అంటుంటే? ఆరోగ్యం బాగాలేదు అంటుంటే మా పనుల్లో మేము ఉంటామండి, పనులలో ఉంటాం కదా, ఊరికే. ఏం పనులు ఉంటాయి సార్? తెలియక అడుగుతున్నాను, ఒక్కసారి చెప్పండి సార్. వాళ్ళ నంబర్లతో ఫోన్ చేసి మీరు ఆవిడ నెంబర్ ఎత్తితే ఆమెకి కర్మ పట్టదు కదా, ఆమె ఇంకొకళ్ళు దాని నుంచి ఎందుకు చేసింది? మీరెవరు మాట్లాడడానికి? మీరెవరు ఫస్ట్? నేను నార్మల్ గా ఒక సిటిజన్ లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? నేను చెప్పేది వినండి. మీకు పనులు ఉన్నాయి అన్నారు కదా, ఏం పనులు ఉన్నాయి సురేష్ గారు, ఒక్కసారి చెప్పరా? ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రొఫెషన్ లో మీరు చేసుకుంటారు కదా, మా ప్రొఫెషన్ లో మాకు పనులు ఉంటాయి. మరి అమ్మని చూడడం పని కాదా అండి? మీ పని కాదా? అమ్మని చూడండి, ఇంకోటి ఉన్నాడు కదా పెద్దోడు, వాడు కూడా ఉన్నాడు కదా పెద్దోడు, ఒక్కనే లేడు కదా. మీకు మొత్తం తెలిసి అసలు ఏం చెప్పింది మీకు మొత్తం తెలిసి మాట్లాడుతున్నారు. తెలిసే మాట్లాడుతున్నామండి, అందుకే. తెలియక ఇట్లా మాట్లాడరు. నేను నాకు ఒక్కరికే కాదు కదా, వాడు ఉన్నాడు కదా. మీకు కూడా అమ్మే కదా మరి? వాడు ఉన్నాడు కదా ఫస్ట్, ఉంటే నేను చూసుకుంటా. ఆయన లేరంట కదండి ఇప్పుడు, ఆయన ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు, పక్క నుండి కనీసం మీరు పట్టించుకోరా అండి? నాకు సంబంధం లేదండి. కాదు సురేష్ గారు, నేను ఒక నిమిషం నేను నన్ను మాట్లాడినండి, ఒక 2 నిమిషాలు మాట్లాడండి. సరే, మీరు ఏమన్నారు ఇప్పుడు? ఆయన ఒక్కడే ఉన్నాడు కదా అన్నారు, అవునా? మరి ఇల్లు ఆవిడ ఇల్లు రాసిచ్చారు మీకు, మరి అప్పుడు నేను ఒక్కడనే ఉన్నానా, వాడికి కూడా వాటా అయ్యాను ఎందుకు అడగలేదు మీరు ఒక్కళ్ళు ఎందుకు తీసుకున్నారు? అదే ఇప్పుడు అందరూ వాటా ఉన్నప్పుడు పెద్దోడు కూడా అదేనండి సురేష్ గారు, నేనేమంటున్నాను, బాధ్యతలు అనేసరికి పెద్దోడు ఉన్నాడు ఇంకొకళ్ళు ఉన్నారు అంటున్నారు కదా, బాధ్యతలు తీసుకోవడానికి హక్కులకు మాత్రం మీరు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఇల్లంతా నాకే ఎందుకు, పెద్దోడు ఉన్నాడు కదా అని ఎందుకు వదిలేయలేదు? ఆయన మొత్తానికే వెళ్ళిపోయాడు, ఆవిడ ఒక రవ్వ మీ మీద ఎక్కువ ప్రేమ పెట్టుకొని అన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని చూసుకుంది కదా, అలాంటప్పుడు మీరు తప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా. తప్పించుకోవడం, ప్రేమలు ఇవన్నీ, పిల్లల్ని నమ్మడం మాటికి అవన్నీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో మీరు చేస్తున్నారండి? నేను చెప్తున్నా వినండి, ఆ కర్మ మేము బట్టియలేదు కాబట్టి ఏ షోలకి వాళ్ళు వెళ్ళట్లేదండి. ఫస్ట్ మీ అమ్మగారు ఇంకో గడప దొక్కారంటే అది మీ చేతగాంతనం, మీరు ఫెయిల్ అయ్యారు కొడుగ్గా, అది అర్థం చేసుకోండి, పక్కోళ్ళని అందం కాదు. మేము ఆ స్థితికి వినండి కరెక్టే మాట్లాడుతున్నారు. ఒక నిమిషం సురేష్ గారు, నన్ను మాట్లాడనివ్వండి. మీ అమ్మగారు ఆల్రెడీ తను క్యాన్సర్తో పోరాడుతూ బతుకుతూ ఉంది. ఆవిడ కనీసం మందులకు కూడా మీరు వెళ్ళలేని స్థితిలో ఉన్నారా? మరి కనీసం మందులు తెచ్చిచ్చే టైం కూడా మీకు లేదా? ఎవరో పక్కింటి అబ్బాయితో బయట వాళ్ళతో తెప్పించుకోవాల్సిన కర్మ ఆవిడకి ఏంటండి? అమ్మా సరస్వతి గారు ఉన్నారా లైన్ లో? వినండి, మాట్లాడండి మీరు కూడా, ఇప్పుడు మేము కాన్ఫరెన్స్ లోనే ఉంటాం, మీరు మాట్లాడండి. బెదిరిస్తున్నారా మీరు? కట్ చేసి కాల్ చేయంటే అర్థం ఏంటి? గట్టిగా మాట్లాడరా, వినిపించట్లా, గట్టిగా మాట్లాడు. ఎవరెవరో ఫోన్ నుంచి కాల్ చేసి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ కథ ఎందుకు చెప్తుంటుండే, వాళ్ళు ఆమె వచ్చి నీకు బాధ్యత లేదా, నీకు హక్కు రాదా, ఈ హక్కు లేదా అని తను మాట్లాడుతూ ఉంటది. ఎక్కడికి పోయినావు, ఏం చేస్తున్నావు, ఏంటిది నువ్వు రానా ఇంటికి రామా? నువ్వు ఇప్పుడు అంత ప్రేమగా మాట్లాడినప్పుడు అన్ని విధాలుగా ఉండాలి. అక్కడ వాడితో అట్లా ఉండాలి, నాతో కూడా అట్లనే ఉండాలి. నువ్వు నాకే మాటికి ఫోన్ చేసి విసిగి చూడేదంతా కాదు. నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టి
సురేష్ గారు ఒక నిమిషం మీరు కట్ చేయొద్దండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, లేదంటే ఇంటికి వచ్చి మాట్లాడతాం మరి. సురేష్ గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఫస్ట్ నేను ఒకసారి నన్ను లెట్ మీ క్లియర్. నేను ఒక మీడియా ఛానల్ నుండి మాట్లాడుతున్నాను, మీ అమ్మగారికి సపోర్ట్గా మాట్లాడుతున్నాను, అది గుర్తు పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. ఫోన్ పెట్టేయి తర్వాత చెప్తాను ఈ సంగతి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? ఫస్ట్ సురేష్ గారు నేను చెప్పేది వినండి, నేను చాలా మర్యాదగా మాట్లాడినా, మీరు క్రాస్ చేశారు ఆ లైన్, అర్థమవుతుందా? సురేష్ గారు మీకు మీ అమ్మగారు వద్దు అనుకుంటే, ఆ బాధ్యతలు మీకు వద్దు అనుకుంటే, ఒక మంచి పని ఉంది నేను చెప్తాను, మీరు అది చేయండి. ఆవిడ మీకు ఎవరైతే ఏదైతే ఇల్లు రాసిచ్చారో అది రిటర్న్ ఇచ్చేసేయండి, ఓకేనా? అంతే కదా సార్? మరి మీ అమ్మ వద్దు కానీ ఆ బాధ్యత వద్దు కానీ ఆ ఆస్తి కావాలా మీకు? ఆ ఇల్లు కోసం ఎవరన్నా చూసుకుంటారండి, మీరేంటి చూసుకునేది? మీ చుట్టాల్లో ఎవరో ఒకరు చూసుకుంటారు. ఆమె పోయిన తర్వాత ఆమెని చచ్చిపోయే వరకు ఆమెని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళకి ఇచ్చుకుంటుంది ఆవిడ. వెనక్కి రివోక్ చేయమంటారా మొత్తం? ఇదేలా ఉంది మరి? ఆయన మళ్ళీ ఇప్పుడు వర్షన్ మార్చారు చూడండి. ఇప్పుడు అన్నారు కదా సార్ ఫోన్ పెట్టేయి తర్వాత చూస్తాను నీ సంగతి అని, అలాంటి సాహసం చెయ్యొద్దు కదా. ఇప్పుడు కాదు తిట్టడానికి అమ్మ మీద హక్కు ఉంది, ఆవిడ తినడానికి నీకు హక్కు ఉంది, ఆమెను చూడడానికి మాత్రం నీకు బాధ్యత లేదా? ఇదెక్కడ న్యాయం సురేష్ గారు? మీరు తీసుకోవాలండి, మీరు తీసుకోవాలి, లేకపోతే లీగల్ గా మీరు న్యూస్ చూస్తారో లేదో, రీసెంట్ గా కూడా వరంగల్లో ఒక తండ్రికి ఇలా జరిగితే డైరెక్ట్ గా వినండి నన్ను కూడా మాట్లాడియండి. కలెక్టర్ గారు దగ్గరుండి ఆయన ఆస్తి మొత్తం రిటర్న్ చేయించారు, ఓకేనా? మీ అమ్మగారికి తెలియక ఇప్పటికీ కూడా ఆవిడ మీ నుంచి ఏం అడగట్లేదు. ఆమె ఏం డబ్బులు ఇవ్వండి లేకపోతే ఇది ఇవ్వండి ఫుడ్ పెట్టండి అని అడగట్లేదు. ఆమె ఎందుకండి ఇంత దౌర్భాగ్యమైన స్థితి, ఒక తల్లికి 3 పిల్లలు పెంచుకొని కనీసం ఫోన్ ఎత్తే నాదుడు లేకుండా ప్రేమ కోసం ఏడుస్తోంది ఆ ఏజ్లో, తప్పు కదా? పనులు ఎంతుంటాయండి సురేష్ గారు, భలే చెప్తున్నారు. ఏంటి ఇందాక మీరు మాట్లాడారు, పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఎలాగ గెంటేస్తారు మా పనులు మాకున్నాయని. అప్పుడు ఒకసారి మీ అమ్మ స్థితిలో ఆమె ప్లేస్ లో ఉండి ఆలోచించండి. ఒక నిమిషం, ఒక సెకండ్ సురేష్ గారు, నేను మీకు చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఒకసారి లాయర్ గారు ఉన్నారు, ఇస్తాను, ఆయన ఏం చెప్తారో వినండి, కానీ ఫోన్ కట్ చేయొద్దు మీరు. సార్ మీరు చెప్పండి సార్. సురేష్ గారు ఇక్కడ ఏమైతే మీ మదర్ ప్రాపర్టీ మీరు తీసుకున్నారో, మీరు ఎప్పుడైతే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళని చూసుకోకపోవడం కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళ ఎమ్యూనిటీస్ కానీ ఏమైతే ఉన్నాయో అవి మీరు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ మదర్ తీసుకోకపోయినా సరే, మీ మదర్ తరఫున మీ మదర్ పెట్టకపోయినా మీ మదర్ తరఫున ఎవరైనా ఒక సిటిజన్ పోయి లోకల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ లేకపోతే కోర్టులో కానీ లేకపోతే ట్రిబ్యునల్లో కానీ ఒక కేసు ఫైల్ చేస్తే మీకు వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది రిటర్న్ చేసే అవకాశం ఉంది. మీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఇమ్మీడియట్లీ రద్దు చేసే అవకాశం ఉంది. మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఐడియా ఉండాలి మీకు, ఓకే? సెక్షన్ 23 ప్రకారము మీకు ఇచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ రివోక్ చేస్తారు. మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మీ మదర్ని చూసుకోవడం కానీ లేకపోతే ఆమెకు సంబంధించిన మెడికల్కి సంబంధించిన అవసరాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా తీర్చాలి. మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందండి. ఒకవేళ తర్వాత ఈ కాల్ తర్వాత ఆమెను బెదిరిస్తే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీకు పీనల్ యాక్షన్ కూడా జరుగుతుంది. 100% మీ మదర్ ప్లేస్లో మేము వచ్చి మీ పైన కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు దబాయించి మళ్ళీ మీ మదర్ ని బెదిరించి పరిస్థితి కాదండి. మీరు మాట్లాడే మాటనే సరిగా లేదు. ఆమె ఏమంటుంది, ఒక్కసారి మాట్లాడినానా నా ఫోన్ ఎత్తుతలేవు అని చెప్పేసి అంటుంది. కనీసం మీకు తెలివి ఉండాలి కదా. అవునండి, వినకుంటే మీరేం చేస్తున్నారు? మీరైతే ఆమెకు పుట్టినారు కదా, బాధ్యత లేదా మీకు? బాధ్యత లేకుండా అట్లా ప్రవర్తిస్తే అన్ని పోతాయి లోపలికి కూడా పోతారు మీరు.
సురేష్ గారు అర్థమైందా? అర్థమైందా? అంత దాకేం ఉండదు సార్. అంటే నేనేమంటున్నానంటే ఈ కాల్ వరకు మీరు పద్ధతిగా మారిపోయినట్టు నటించి మళ్ళీ తర్వాత ఆవిడ పెద్ద ఆవిడ ఏం చేస్తుందిలే అలా కూడా మాట్లాడారు అనుకోండి, నా నెంబర్ ఆవిడ దగ్గర ఉంటది. అర్థమైందా? లేదు మేడం అట్లేం లేదు, కావాలంటే మీరు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అట్లేం నేను ఏమన్నా కొంచెం లేదు మేడం. సురేష్ గారు నా సైడ్ నుంచి ఒక్క రిక్వెస్ట్ అండి. మీ అమ్మగారు చెప్పండి మేడం. నిన్న నాకు ఫోన్ చేసి కూడా అమ్మా తల్లి నీకు దండం పెడతాను ఒక్కసారి మా బాబుతో మాట్లాడి అమ్మా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆవిడ ఏడుస్తుంటే బాధ చూడలేక నేను ఈరోజు ఈ కాల్ పెట్టాను. అర్థమైందా? ఆ ఆస్తో లేకపోతే మిమ్మల్ని డబ్బులో ఏదో మెయింటెనెన్స్ ఏం అడగట్లేదండి. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు కూడా. 70 ఏళ్ళు ఆవిడ ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. అన్ని రోగాలతో పోరాడుతూ మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే లాస్ట్కి వచ్చి వాడు చూసుకుంటాడు వీడు చూసుకుంటాడంటే ఎంతవరకు న్యాయం అది? అట్లా ఏం జరగలేదు మేడం. సురేష్ గారు నేను ఇంకొకటి నన్ను మాట్లాడియండి. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీ అమ్మ విషయంలో మీరు ప్రవర్తిస్తున్న తీరుందో దాన్ని చూస్తూనే మీ ఇద్దరు పిల్లలు కూడా పెరుగుతున్నారు. రేపు ఇదే వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకొని మిమ్మల్ని బయటికి గెంటేసిన రోజు ఈరోజు మీ అమ్మ పడిన బాధ ఏంటో మీకు ఆ రోజు అర్థమవుతుంది. అంతవరకు తెచ్చుకోకండి. మీ పిల్లలకు కూడా నేర్పియండి పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి ఏంటి అని మీరు చేసి వాళ్ళ ముందు చూపించండి. అర్థమవుతోందా? అలాగే అండి. అమ్మ సరస్వతి గారు లైన్లో ఉన్నారా? ఉన్నాను తల్లి. అమ్మ ఇప్పుడు మాట్లాడమ్మా. మీకు అబ్బాయితో ఒకసారి మాట్లాడు. సురేష్ అమ్మా చెప్పండి. అమ్మలు చెప్పు నాన్న. వస్తావా నాన్న? వస్తాను పిల్లలు తీసుకుని వస్తాను. ఇప్పుడు రేపైనా పంపించమ్మా. రేపైనా ఎవరినైనా పంపించమ్మా. పిల్లలు పంపించు. అమ్మా సరస్వతి గారు. అమ్మా అమ్మా సంతోషమా? చాలా సంతోషం తల్లి. చచ్చిని కడుపు ఉంటాను. అమ్మ మీరు బాధపడకండి అమ్మా. రావాలి తల్లి. నా బిడ్డలు నా దగ్గరకు వస్తే అంతకంటే ఏం లేదు నాన్న సంతోషం. ఇంక నాకేం వద్దమ్మా. ఈ రోగాలు కూడా ఏం అవసరం లేదు తల్లి. నా పిల్లల్ని చూస్తే చాలు తల్లి, ఇంకేం వద్దు నాకు. అమ్మ మీరు బాధపడకండి, పెద్దవాళ్ళు మీ ఆరోగ్యం చూసుకోండి. ఇప్పుడు మనసులో కూడా ఏం పెట్టుకోవద్దు. సురేష్ గారు దయచేసి నేను మీ సిస్టర్ అనుకోండి. గట్టిగా మాట్లాడుంటే క్షమించండి. మీ అమ్మగారిని మాత్రం ఏమనకండి. లేదండి అట్లేమన్నా తెలుసు, అట్లేమన్నా ఉంది. మేమన్నా గట్టిగా మాట్లాడుంటే మాత్రం నేను సారీ చెప్తున్నాను. ఆవిడతో మంచిగా ఉండండి, సరేనా? ఓకేనా? ఇదేం మనసులో పెట్టుకోకండి. అమ్మ సరస్వతి గారు నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు నేను కొన్ని మీకు చెప్పాము కదా, మళ్ళీ గనక మీతోటి వాళ్ళు ఎవరైనా వృద్ధులు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, అలా గనక పిల్లలు గనక పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీరు ఒక కలెక్టర్ ఆఫీస్కి కానీ ఆర్డీఓని కానీ కలిస్తే మీ ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ చేస్తారమ్మా, సరేనా? మంచిగా ఉండండి అమ్మా. సరే సురేష్ గారు మంచిగా చూసుకోండి అండి. జాగ్రత్త సురేష్ గారు. బాయ్ అండి. సో అదే అండి ఈరోజు కొంత సరస్వతి గారికి ఆవిడ మరీ దేనికోసం కాదు, ఒక ప్రేమ కోసం, ఒక మాట కోసం. అంటే ఏ పేరెంట్స్ అయినా కూడా జనరల్లీ ఇప్పుడు ఒక సిటిజన్ ఎవరైనా సరే ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద ఈజీ కేసు పెట్టేస్తారు. జనరల్గా ఏ పేరెంట్స్ అయినా సరే తన సొంత కొడుకైనా కూతురైనా సరే ఎవరైనా సరే ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటారు అని వాళ్ళని కోర్టుకి ఇవ్వాలనో లేకపోతే బయట వాళ్ళ పేరు ఖరాబ్ చేయాలనో లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనో మళ్ళీ వాళ్ళ బాధపడతారు. అవును. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ యొక్క ఎమోషనల్గా పేరెంట్స్ ఫీల్ అవుతారు కాబట్టి పేరెంట్స్ ప్రేమనే అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో, కొడుకులైనా కూతుర్లైనా ఎవరైనా సరే. ఆస్తులు వచ్చేటప్పుడు అని లేకపోతే తల్లి చనిపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం తీసుకొని కూడా రెడీగా ఉంటారు. అవును. కానీ వాళ్ళకి ఏదైనా మెడికల్ అవసరం వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి ఎంబడి ఉండనప్పుడు వాళ్ళకి పిల్లల మీద మనసు గుంజుతుంది. వాళ్ళ మన్మర్ల కోసం మనసు గుంజుతుంది వాళ్ళకి, వాళ్ళని రానియరు. అవును. ఇప్పుడు అదే కదా ఆవిడ కనీసం పిల్లల్ని బాధపడుతోంది. అదే అండి, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసినా వాళ్ళ మన్మరాలని వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళకు వచ్చిన రోగం అనేది ఎంతో కొంత ఎక్కడో కొంత క్యూర్ అవుతుంది. క్యూర్ కాకుండా ఒక ఆనందంలో వాళ్ళని చూసి వాళ్ళ దాంట్లో వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇదంతా ఈ యొక్క ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏడికి పోలేరు. అవును. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏడికి పోలేరు.
అదే లాయర్ గారు, అసలు ఇంత కఠినమైన చట్టాలు ఉండి వీళ్ళకి ఇంత వెసులుబాటు ఉన్నా కూడా ఇంకా స్టిల్ వృద్ధాశ్రమాలు ఎన్ని ఉన్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. పిల్లలు ఎంత క్రూయల్గా వ్యవహరిస్తున్నారు, పేరెంట్స్ ఎంత ప్రేమ మత్తులో వాళ్ళని క్షమిస్తూ బాధపడుతున్నారన్నది ఎగ్జాంపులే మనకి రోజు మనం అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల్లో చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్లో క్లియర్గా ఏం చెప్పారంటే వృద్ధులే వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్కడైనా మీరు చెప్పినట్టుగా వాళ్ళ తరపు నుంచి వృద్ధులే పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరపు నుంచి ఎనీ సిటిజన్ పోయి వాళ్ళకు సంబంధించిన పేరు మీద వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు, మళ్ళీ లేకపోతే ట్రిబ్యునల్లో కేసు వేయొచ్చు. ఓకే, ఒక సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని స్పష్టంగా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే దీంట్లో క్లియర్ కట్గా ఎక్కడ వేసుకోవాలనేది ఎక్కడ కూడా లేదు. మీకు జ్యుడిషియల్కి పవర్ ఇచ్చింది, మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి పవర్ ఇచ్చింది, ఆర్డీఓకి పవర్ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పవర్ ఇచ్చింది, మళ్ళీ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా పవర్ ఇచ్చింది మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోమని. మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయినా సరే చూసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ ని వాళ్ళు వెళ్ళిపోయేలాగా, వాళ్ళకి ఏమన్నా జరగకూడదు జరిగేలాగా దాన్ని ప్రోత్సహిస్తారు. అంటే మాటల ద్వారా చేతల ద్వారా వాళ్ళని కేర్లెస్ గా వెళ్ళిపోయేలాగా అదే మాట్లాడతారు. దానికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ యొక్క వృద్ధురాలు ఎవరైనా ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నారు, సీనియర్ సిటిజన్ ఉన్నారు, వీళ్ళు అక్కడ దాకా వెళ్ళకపోయినా వీళ్ళు ఎక్కడైనా సరే కంప్లైంట్ చేయవచ్చు. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర పోయి కూడా కంప్లైంట్ చేయవచ్చు. వీళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా వీళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం BNSS లో కూడా ఈ యొక్క రైట్ ని కల్పించారు. పాత CRPCలో కూడా సెక్షన్ 125 కింద కూడా మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఒక అప్లికేషన్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వీళ్ళకి సంబంధించిన ఆఫ్టర్ 2007, ఇది ఎందుకు ప్రెస్ చేసి చెప్తున్నా అంటే ఆఫ్టర్ 2007లో తర్వాత ఏమైనా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళ పేరు నుంచి కొడుకుల పేరు మీద చేపించుకుంటారు. చేపించుకున్నంత వరకు అమ్మ అంతా బానే ఉంటది. ఎప్పుడైతే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అమ్మతోటి అవసరం లేదు, అయ్యతోటి అవసరం లేదు, ఎవరితోటి అవసరం లేదు. దాని తర్వాత 2007 తర్వాత జరిగిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం వెనక్కి కూడా తెప్పించవచ్చు అండి, రివోక్ చేయించవచ్చు. ఎటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అయినా సరే, గిఫ్ట్ డీడ్ అయినా సరే, వేరే ఏ డీడ్ అయినా సరే, దాంట్లో మన సెక్షన్ 23లో క్లియర్ కట్గా చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రి నుంచి తీసుకున్న ప్రాపర్టీ ఎటువంటి రూపకంగానైనా సరే ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే దాని తర్వాత వాళ్ళ ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళ సోషల్ వెల్ఫేర్ కానీ, లేకపోతే వాళ్ళ మెడికల్కి సంబంధించిన అవసరాలు కానీ తీర్చకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి పోతే దాన్ని ఇమ్మీడియట్లీ రివోక్ చేయొచ్చు అని సెక్షన్ 23 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ లో క్లియర్ గా చెప్పారు. దానికి మళ్ళీ ఈ యొక్క యాక్ట్ లో చాలా ఫెసిలిటీస్ ఏం కల్పించారంటే స్టేట్ గవర్నమెంట్ లో ఇంకేమైనా ఫెసిలిటీస్ కల్పించే అవకాశం అంటే మేక్ రూల్స్ అని చెప్పేసి చెప్పింది. సెక్షన్ 32లో స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఇచ్చింది. ఇంకా మీరు గెజెట్ ద్వారా కూడా మీకు ఇంకేమైనా రూల్స్ కనుక ఇంకా ఏమైనా అవసరం అయితే మీరు దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు, అమెండ్మెంట్ చేసుకోవచ్చు గెజెట్ ద్వారా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పవర్ ఇచ్చింది. మీరు ఇంకేమన్నా ఉంటే కూడా సెక్షన్ 31 కింద ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీరు యాడ్ చేయవచ్చు, సూపర్విజన్ చేయవచ్చు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చింది. జ్యుడిషియల్ ఎనీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఎవరైనా సరే ఈ యొక్క అప్లికేషన్ ఎంటర్టైన్ చేయవచ్చు అని చెప్పింది. జ్యూరిడిక్షన్ కూడా దీంట్లో ఎంత క్లియర్ గా చెప్పారంటే ఇప్పుడు ఆమె ఉంటున్న రెసిడెంట్ ప్లేస్ ఎన్నో ఊర్లో ఉంటారు, తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడనో వేసేస్తారు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళో తెలియదు. వాళ్ళు పాత ఎక్కడైతే రిజైడ్ అవుతున్నారో ఒకవేళ మీలాంటి నాలాంటి వాళ్ళు ఎవరైనా తెచ్చిపెట్టుకుంటే అది కూడా జ్యూరిడిక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ లోకల్ కోర్ట్ ఎక్కడైనా సరే అది కూడా జ్యూరిడిక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ యొక్క ప్రాపర్టీ ఎక్కడైతుందో దాన్ని కూడా రివోక్ చేస్తారు. దీంట్లో పూర్తి స్థాయిలో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి దీంట్లో చాలా పవర్స్ కల్పించారు. ఎవరైనా సరే ఎవరికైనా అనిపిస్తుంది, ఎవరైనా సోషల్గా వర్క్ చేసేటోళ్ళు, సోషల్ వర్కర్స్ కానీ, లీడర్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, లేకపోతే ఇంకెవరైనా సరే ఏమంటారు ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉంటాయి కండి వెల్ఫేర్ చేసేది, మీరు అన్నదాని ప్రకారం చుట్టూ ఎవరైనా సరే ఎన్జిఓస్ కానీ ఎవరైనా సరే
పోయి ఒక అప్లికేషన్ ఈ పలానా యొక్క ఈ లేడీకి సీనియర్ సిటిజన్కి ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి ఒక అప్లికేషన్ వీళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ సీనియర్ సిటిజన్. అర్థమైంది. ఫైల్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ దాన్ని యాక్షన్ తీసుకుంటారు. డైరెక్ట్గా ఎవరైతే కలెక్టర్ కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ ఒక ఆర్డీఓ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి సిచ్యువేషన్ని పరిశీలించి దానికి సంబంధించిన ట్రిబ్యునల్కి కానీ లేకపోతే కోర్టుకు కానీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది దీంట్లో. రైట్. సో అన్ని రకాల యొక్క చట్టం అనేది చాలా క్లియర్ కట్గా పవర్స్ ఇవ్వడం జరిగింది సీనియర్ సిటిజన్స్. ఎస్ వ్యూవర్స్, ఇప్పటి వరకు లాయర్ గారు చెప్పిందంతా విన్నారు కదా. సో మనం న్యూస్ కూడా చూస్తున్నాం. కొందరు తల్లిదండ్రులు అయితే ధైర్యం చేసి కలెక్టర్ గారిని కలిసి మరి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఇలాంటి ఇష్యూతో బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.